ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది జోక్ కాదు, ఇది ప్యాటర్న్. చాలామంది టీమ్స్ అదే తప్పులు మళ్లీ చేస్తున్నాయి. లాజిక్ క్లియర్గా అర్థం చేసుకుంటేనే గెలుపు. రూల్ 1: టాస్ గెలిస్తే వాళ్లను ముందుగా బ్యాటింగ్కు పంపొద్దు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ చేస్ చేయడంలో చాలా కంఫర్ట్గా ఉంటారు. టార్గెట్ ఉంటే వాళ్లు కంట్రోల్లో ఆడతారు. ప్రెషర్ని వాళ్లు బాగా హ్యాండిల్ చేస్తారు. అంటే నువ్వే వాళ్లకు మ్యాచ్ను ప్లేట్లో పెట్టినట్టు. రూల్ 2: ముందు బ్యాటింగ్ చేస్తే 200+ స్కోర్ చేయొద్దు. ఇది వింతగా అనిపించొచ్చు, కానీ రియాలిటీ ఇదే. 200+ అంటే పెద్ద స్కోర్ అనిపిస్తుంది, కానీ పంజాబ్ కది చేస్ చేయడానికి క్లియర్ టార్గెట్. వాళ్లు రిస్క్ తీసుకుని అటాక్ చేస్తారు. 180-90 రేంజ్లో స్కోరుంటే వాళ్లు డౌట్లో పడతారు. 200+ అంటే వాళ్లకు ఫ్రీడమ్. రూల్ 3: మొదటి 2 రూల్సు మర్చిపోవద్దు. ఇది సరదాగా అనిపించినా ఇదే అసలు విషయం. చాలా టీమ్స్ టాస్లో తప్పు చేస్తాయి, లేదా స్కోరింగ్లో తప్పు చేస్తాయి. చివరికి మ్యాచ్ పోతుంది. గెలవాలంటే ముందు బేసిక్ డిసిప్లిన్ ఉండాలి. వేటి నిజమేంటంటే పంజాబ్ కింగ్స్ను ఓడించడానికి వాళ్లను ఓవర్ పవర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ల స్ట్రెంగ్త్ ఏంటో అర్థం చేసుకుని అదే వాటిని వాళ్లపై వాడాలి. ఫైనల్ మాట: నువ్వు వాళ్లకు అనుకూలంగా గేమ్ ఆడితే వాళ్లు గెలుస్తారు. నువ్వు గేమ్ కంట్రోల్ చేస్తే వాళ్లు ప్రెషర్లో పడతారు. ఇది స్ట్రాటజీ కాదనుకుంటే పొరపాటు.